వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో పిల్లల పిక్స్ని షేర్ చేయటం అనేది. వాళ్ళ చిన్న చిన్న వీడియోస్ ఉన్నా, పిక్స్ ఉన్నా, అంటే బ్యూటీ ఉంటుంది, లైక్లు షేర్లు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు బాగుంటుంది. బట్ దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. రెగ్యులర్గా మేము చేసేటువంటి సిరీస్లో భాగంగానే ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మధ్యలోనే చూసి ఒక కన్క్లూషన్కి రావద్దు ప్లీజ్. హలో సుబ్బారావు గారు. హలో అండి. చాలామంది అండి అంటే పిల్లల పిక్స్ షేర్ చేయటం అనేది చేస్తూ ఉంటారు. అవునండి. మా పిల్లలు మా ఇష్టం, మేము అవును. ఎట్లన్నా షేర్ చేస్తాం, మీకేంటి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవును. షేర్ ఎంతవరకు చేయాలి, హ్మ్. ఎలా చేయాలి, హ్మ్. ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. పిల్లల పిక్స్ షేర్ చేసేటువంటి ప్రాసెస్ని మీరు ఏ విధంగా చూసారు? ఎందుకంటే మొన్న ఫనుమంతు అని చెప్పేసి ఒక యూట్యూబర్ చేసినటువంటి పని వల్ల అంటే ఎంటైర్ సిస్టమే దెబ్బతినేలా ఉందన్నమాట. అవునండి. అవును. ఎవరితో దేనికి ఏ విధంగా ఎప్పుడు రిలేషన్షిప్ చూపించి మాట్లాడటం అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంటే సోషల్ మీడియా ఎస్. ఆ విధంగా పాజిటివ్గా తీసుకోవాలనుకుంటే పాజిటివ్గా వెళ్ళొచ్చు, కానీ బట్ నెగిటివ్ చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. థ్రెట్స్ ఉన్నాయండి. పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్నాయి. ఎస్. సో మీరు ఇప్పుడే చెప్పారు, మా పిల్లలు పోస్ట్ చేసుకుంటాం ఏమిటి అనేటువంటి వాళ్ళకి ఒక ప్రశ్న. మీ చిన్నప్పుడు ఫొటోస్, మీ పేరెంట్స్ తీసినటువంటి ఫొటోస్, కొన్ని ఫొటోస్ చూస్తే పక్క వాళ్ళకి కనిపించకుండా దాచేస్తారా లేదా? మన చిన్నప్పుడు తీసిన కొన్ని ఫొటోస్ అండి చాలా క్యూట్గా ఉంటాయి, కానీ పెద్ద అయ్యాక ఆ పిల్లలు ఆ ఫొటోస్ వేరే వాళ్ళకి కనిపించకుండా దాస్తారు. ఎందుకు దాస్తారు చెప్పండి కదా? సో కాబట్టి ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ప్రతి క్షణాన్ని కూడా ఆన్లైన్లో పంచుకోవడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. అదే సందర్భంలో పిల్లల యొక్క మనోహరమైనటువంటి ఫొటోస్ని కానివ్వండి, కీలక ఘట్టాలను కానివ్వండి, అలా షేర్ చేసుకోవడం అనేటువంటిది మంచి విషయమే. కానీ తగిన జాగ్రత్తలు పాటించకపోయినా ఓవర్ షేరింగ్ చేసిన పొటెన్షియల్ థ్రెట్స్ ఎదురు చూస్తున్నాయండి. అవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. దీనికి ఒక ఉదాహరణ అండి, ఒక సర్వే చెప్తుంది, ఎస్టిమేట్ చేస్తుంది సర్వే 2030కి ఐడెంటిటీ ఫ్రాడ్ కేసుల్లో 2/3 వంతు, 3 కేసుల్లో 2 ఈ యొక్క షేరెంటింగ్ వల్ల వస్తుంది అని. షేరెంటింగ్ అంటే షేర్ ప్లస్ పేరెంటింగ్, బా పేరెంట్ చేసినటువంటి షేరింగ్ అనమాట అండి. ఈ ఫొటోస్ వల్లే ఐడెంటిటీ ఫ్రాడ్ కేసుల్లో 2/3 వంతు వస్తుంది అని సర్వే ఎస్టిమేట్ చేస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పిల్లల కిడ్నాప్ కూడా సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని చేస్తున్నారు అని చాలా గట్టిగా చెప్తున్నారండి. యుఎస్ఏ లాంటి కంట్రీస్లో FBI చెప్తుంది జాగ్రత్త పాటించండి, జాగ్రత్త పాటించండి అని. ఇలాంటి సిమిలర్ కేసెస్ జపాన్లో కూడా జరిగినాయి. ఈ వీడియో చేస్తున్నందుకు ప్రౌడ్గా ఉంది సార్ నాకు. వాట్ ఏ రీజన్ సార్. ఈ ఒక్క రీజన్ చాలు. మీ పిల్లలు మీరు మీరు పేరెంట్స్గా మీ పిల్లల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు షేర్ చేసేటప్పుడు ఆ క్యూట్నెస్ని బట్టో లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టో, అంటే మీరు ఇళ్లలో నుంచి షేర్ చేస్తారు, కొంతమంది కొన్ని ప్లేసెస్ నుంచి, డివోషనల్ ప్లేసెస్ నుంచి ఎక్కడ ఉంటే షేర్ చేస్తారు, గుడ్. బట్ వాటిని ఆధారంగా తీసుకొని బయట వాళ్ళు కిడ్నాప్ చేయడానికి అవకాశం ఉండేలాగా చేస్తూ ఉన్నారు. ఇది నిజం. దీనికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, దాంతో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ని గూగుల్లో కొట్టినా కూడా మీకు తెలుస్తుంది. అదర్ కంట్రీస్లో దీని మీద చర్చలు కూడా నడుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజం సార్. అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఈ వీడియో నేను చేస్తున్నది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. అందుకే పేరెంట్ ప్రతి ఒక్కరు మీ దగ్గర కౌన్సిలింగ్ రావాల్సిన బాధ్యత అవసరం ఉంది అని చెప్తాను నేను. ఎందుకు అని అంటే కొన్ని విషయాలు నేర్పించేటప్పుడు పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, కొన్ని సూచనలు ఉంటాయి. ఒకప్పుడు పేరెంటింగ్కి అంత సబ్జెక్ట్ అవసరం లేదు. ఇవాళ మీ లాంటి వాళ్ళ అవసరం పెరిగింది అని అంటే యాజ్ ఎ టీచర్ మీరే బయటకు వచ్చి చెప్తున్నారు. లేదండి, చాలా మైనస్లు చాలా ఉన్నాయి ఇప్పుడున్న సొసైటీలో. సో ఇక్కడండి చాలా పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది మోస్ట్ డిస్టర్బింగ్ వర్డ్ అండి, ఇప్పుడు రాబోతుంది కూడా అది. దాన్నే డిజిటల్ కిడ్నాపింగ్ అండి. డిజిటల్ కిడ్నాపింగ్ మోస్ట్ డిస్టర్బింగ్ వర్డ్ అండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నాగరాజు గారు, ఈ పదం ఇది చాలా దారుణాలను తీసుకొస్తుందండి. అభివృద్ధి చెందిన దేశాలు ఆల్రెడీ జరుగుతుంది, మన దగ్గరకు కూడా వచ్చేసింది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. ఇందులో అసలు డిజిటల్ కిడ్నాపింగ్ అంటే ఏమిటంటే, మీరు ఫోటో షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదండి. షేర్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు మొట్టమొదటగా ఫోటో థెఫ్ట్ జరుగుతుందన్నమాట అండి. మీరు షేర్ చేసిన ఫొటోస్ని దొంగిలిస్తారు వాళ్ళు. దొంగిలించిన తర్వాత రెండోది ఐడెంటిటీ థెఫ్ట్ జరుగుతుంది.
ఎలా జరుగుతుంది? ఈ దొంగిలించినటువంటి ఫొటోస్‌ని వాళ్ళు మళ్ళా కొత్త ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. ప్రొఫైల్ క్రియేట్ చేసిన తరువాత వాళ్ళు ఆ ప్రొఫైల్స్ ద్వారా ఏదైనా చేస్తారు. మీరు కూడా ఇప్పుడు మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే ప్రతి ఒక్కరు చూస్తే ఒకే పేరు మీద 3, 4 అకౌంట్లు కనిపిస్తా ఉంటాయి. అరే! ఆల్రెడీ వీడు ఫ్రెండ్ కదా! మళ్ళా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అనేటువంటిది చాలామందికి తెలుసది. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి. ఐడెంటిటీ థెఫ్ట్ జరుగుతుంది. ఈ ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినప్పుడు అంటే మీ పేరు మీదే రకరకాలు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. మీ ఐడెంటిటీ పాడైపోతుంది కదా! మూడవది ఎక్స్టార్షన్ అండి. దారుణం. ఈ ఫొటోస్‌ను ఉపయోగించి మీరు ఊహించిన విధంగా, మీరు తట్టుకోలేని విధంగా ఆ ఫొటోస్‌ని మార్పింగ్ చేసి మిమ్మల్ని బెదిరించేటువంటి అవకాశం ఉంది. ఎక్స్టార్షన్ దోపిడీ చేస్తారు. సో, ఇవి పొటెన్షియల్ థ్రెట్స్ అండి. ఇది డిజిటల్ కిడ్నాపింగ్‌లో జరుగుతున్నటువంటి 3 ప్రాథమికమైనటువంటి పాయింట్స్ అండి. ఇక్కడి నుంచి రెండో పాయింట్ ఏమిటంటే డిజిటల్ హిస్టరీ అంటాం. మీకు ఒక సర్వే చెప్తుంది. ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 5వ సంవత్సరం వచ్చేంత వరకు ఆన్ యాన్ యావరేజ్ ప్రతి పేరెంటు కూడా 1500 ఫొటోస్‌ని షేర్ చేస్తున్నారని సర్వే చెప్తుంది. బా! మరి ఇంత వాస్ట్‌గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఘట్టంతో సహా మీరు ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు మిస్‌యూజ్ కాదంటారా? డెఫినెట్‌గా అవుతది. అంతేకాకుండా మీకు డీప్ ఫేక్ ఏఐస్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుందో. అంటే ఒకడు వచ్చి పెంట వేసేసిన తర్వాత కడుక్కోవడం మన వంతు అవుతుందన్నమాట అండి. కొన్ని సందర్భాల్లో కడగలేనటువంటి పరిస్థితి అయిపోతుంది. అందరికీ కూడా తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫేస్‌బుక్‌లో మనీ రిక్వెస్ట్‌లు వస్తూ ఉంటాయి. 100లో 90 మందికి వచ్చి ఉంటాయి. సో, మనీని డిమాండ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటివి మన చుట్టుపక్కల ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి కదండీ! సో, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా అందరూ చూడవలసినటువంటిది. డిజిటల్ కిడ్నాపింగ్, డిజిటల్ హిస్టరీ ఈ రెండింటి ఎడల కూడా చాలా జాగ్రత్త పాటించి ఆ షేర్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించిన డేంజర్స్ ఏంటి? ఎట్లా ఆ డేంజర్స్ నుంచి అవగాహన కల్పించాలి పిల్లలకి అనేటప్పుడండి మొట్టమొదటిగా ఆన్‌లైన్ గోప్యత అండి. ఆన్‌లైన్ గోప్యత. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదండీ! ప్రతిదానికి లైవ్ పెడతాను, ప్రతిదానికి నేను షేర్ చేసుకుంటానంటే కుదరదు కదా! మరి అది ఎంతవరకు షేర్ చేయాలి ఏమిటి అనేటువంటిది ఒక అవగాహన కల్పించాలండి. యెస్. రెండవది సమ్మతి, అనుమతి. సమ్మతి, అనుమతి నేను ఎందుకన్నానంటే మీ ఫోటోలో మీరు ఒక్కరే ఉండరు. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మీ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదా! మరి వాళ్ళని కూడా షేర్ చేసేటువంటి అధికారం మీకు ఉందంటారా? మరి వాళ్ళ సమ్మతి తీసుకోవాల్సినటువంటి పని లేదా? రెండో పాయింట్ అండి. మూడవది ఉచితమా, అనుచితమా మీరు పెట్టేటువంటి కంటెంట్. ఉచితమా, అనుచితమే. ఇప్పుడే మీరు చెప్పారు పని హేమంతు అనేటువంటి వాళ్ళ మాటలు ఎంత దారుణం చేసినాయో 2 స్టేట్స్‌లో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్ద పేరెంట్స్ అంటే వాళ్ళు బ్యూరోక్రాట్స్ అని ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటిది తల్లిని, తండ్రిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టారు కదండీ! ఇంత దారుణం చేసేసారు. మరి అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించినప్పుడు, వాటి విలువలను గౌరవించలేనప్పుడు, హాస్యానికి, వినోదానికి కొత్త పుంతలు తొక్కినప్పుడు ఇలాంటివి దాపరిస్తూ ఉంటాయి. సో, మనం మాట్లాడే ప్రతి మాట కూడా అంత జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటిది. ఇదివరకు అనేటువంటి వాళ్ళు మాట్లాడితే మనం వెనక్కి తీసుకోలేమని. ఇప్పుడు మాట్లాడితే అసలు అది ఎక్కడుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి అన్నమాట అండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక 4వది అతి ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తానండి. థ్రెట్స్ అండి. సైబర్ థ్రెట్స్. మీరు ఆశ్చర్యపోతారు నాగరాజు గారు. బెంగుళూరు అనేటువంటి సిటీ ఉంది కదండి! అక్కడ ఎవరు ఉంటారండి? ప్రొఫెషనల్సే కదండి ఉంటారు. ఏ ప్రొఫెషనల్స్ ఉంటారు? సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కదా ఉంటారు. సైబర్ క్రైమ్‌లో వాళ్ళు ఇరుక్కుపోయారంటే మీరు నమ్ముతారా? లాస్ట్ 5 నెలల్లో ఎంత పోగొట్టుకున్నారో తెలుసా? అక్షరాల 65 కోట్లు పోగొట్టుకున్నారండి. 65 కోట్లు లాస్ట్ 5 నెలల్లో సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏదైతే చెప్పుతున్నామో ఆ సిటీలో. ఎలా అంటే ఫెడెక్స్ కామన్ విన్నామా? అది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేస్తారు నాగరాజు గారు మీకు ఫోన్ చేసి ఏం చెప్తారంటే మీ పేరు మీద మీ యొక్క ఆధార్ కార్డు అన్నీ తీసుకొని మా దగ్గర ఒక కన్సైన్మెంట్ ఉందండి. అందులో డ్రగ్స్ ఏవో ఉన్నాయి. ఇక్కడ క్వాలిటీ చెక్ దగ్గర ఆగిపోయింది అని మొదలు పెడతారనమాట అండి. ఫెడెక్స్ వాయిస్ అంతా వస్తుంది. మేము ఫెడెక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాము. మా నెంబర్ అది నోట్ చేసుకోండి అని చెప్తారు. చాలా రిలయబుల్గా చెప్తారు. అయ్య బాబు నిజమా అనిపిస్తుంది అనమాట అండి. ఆ విధంగా ఒక CEO 2,30,00,000 లాస్ట్ మంత్లో పోగొట్టుకున్నాడండి.
దఫాలుగా డబ్బులు వేసి వాళ్ళు రకరకాలు చేస్తారు. తర్వాత వీడియో కాల్ చేస్తారు, పోలీసులు అంటారు, రకరకాలు చేస్తారనమాట అండి. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ 1 crore పోగొట్టుకున్నాడండి. ఒక లాయర్ గారు 15 లక్షలు పోగొట్టుకున్నాడండి. ఇవి బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్. అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వాడుకోకపోయినా, మన ఇంటెలిజెన్స్ జాగ్రత్తగా లేకపోయినా వచ్చేటువంటి సమస్యలు. ఇక లాస్ట్ పాయింట్ అంటే ఆన్‌లైన్ రెప్యుటేషన్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనం చూస్తాం కదండీ. జాబ్ తీసుకునేటప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా షేర్ చేయమంటారు. అంటే మీ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, మీ ప్రొఫెషన్స్ ఏమిటి అనేటువంటిది అందులో ఉంటుంది. అంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్ చూస్తే, మీ యాక్టివిటీస్ అన్నీ చూస్తే మీ మనస్తత్వం తెలిసిపోతుంది కదా! సో, మరి అది ఆన్‌లైన్ రెప్యుటేషనే కదండీ. ఇవి ఈ పాయింట్స్ మీద సరైనటువంటి అవగాహన కల్పించకపోతే డేంజర్స్ మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాయి. ప్రతి స్కూల్, కాలేజ్‌లోనూ అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. ప్రతి పేరెంట్స్ మీ ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయండి. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము. ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ సంబంధించినటువంటి అంటే సాఫ్ట్‌వేర్స్ ఏ ఫోటో అయినా సరే అసలు మనం కొన్ని నమ్మలేనివి కూడా కనిపిస్తున్నాయి మనకి. సో, షేర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ పిల్లల ఫోటోలు షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. బీయింగ్ అ టీచర్, బీయింగ్ అ థెరపిస్ట్, బీయింగ్ అ కోచ్, మెంటర్, గైడ్, సుబ్బారావు గారు ఇచ్చేటువంటి ప్రతి మాటని పిల్లలకి ఇవాళ ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం కాబట్టి నేను సుబ్బారావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా దొరకలేనటువంటి కంటెంట్ని తీసుకొచ్చి మేము ముందు తీసుకొచ్చి పెడుతున్నాము. ఎందుకు అని అంటే అందులో నష్టాలేంటి, లాభాలేంటి, దాంతోపాటు ఎలాంటి ఎడ్యుకేషన్ మనం తీసుకోవాలి అనేటువంటి తీసుకొని వస్తూ ఉన్నాము. ఒకవేళ మీ పిల్లలు ఏదైనా సమస్య ఉంది అని అంటే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు సుబ్బారావు గారిని కలవచ్చు. లేదు పేరెంట్సే ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, పిల్లల్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉందనుకున్నప్పుడు కూడా మీరు కలిసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. బట్ డేటాను మాత్రం ప్రతి ఫ్యామిలీ గ్రూప్లోనూ షేర్ చేయండి. ఇవాళ ఎటువంటి కంటెంట్ మాత్రం మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకాలన్నా కూడా దొరకదు. సో, హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆల్ ఆడియన్స్, ఫోటోలు షేర్ చేసేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్త. మరేంటి సార్ దీనికి ప్రొటెక్షన్? సో సార్, ప్రతి అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు దాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయండి. దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. మొట్టమొదటిగా దాన్ని చూడాల్సినటువంటిది. రెండోది, ఆన్లైన్ పాస్వర్డ్స్ పెట్టేటప్పుడు చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టవలసినటువంటి అవసరం ఉందండి. ఈ రెండు కూడా అతి ముఖ్యమైనటువంటివి. మూడవది, ఫిషింగ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఎట్లా అంటే, మనం ఇంట్లో ఒక లాక్ వేసుకుని ఉన్నాం అనుకోండి, లక్ష్మణ రేఖ అంటాం సార్. అవును. ఎందుకు లక్ష్మణ రేఖ అంటారంటే ఆ పరిధిలో మనం ఉండాలి. ఆ పరిధి దాటి వచ్చినప్పటికీ థ్రెట్స్ వస్తాయి. అలాంటిదే ఫిషింగ్ ఈమెయిల్స్. ఈ సెట్టింగ్స్ అన్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే, ఒక ఈమెయిల్ వస్తుంది, అందులో ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు, అంతే అయిపోయింది. లక్ష్మణ రేఖ దాటి రావణాసురుడు ఒడిలోకి వెళ్ళిపోయేమో అనేటువంటి సంకేతం అన్నమాట అండి. అటువంటి మెసేజెస్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అవేర్నెస్తో ఉండాలి. ఈ యొక్క థ్రెట్స్ అంటే వీటిని కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే మనకున్నటువంటి ఆనందం ఆ పరిమిత పరిధుల్లో జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైనా మీ అపాయింట్మెంట్ కోసం అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా రకరకాల ట్రెండ్స్ నడుస్తూ ఉన్నాయి. పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేటువంటి పేరెంటింగ్లో ఇబ్బందులు కావచ్చు, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా నీడ్స్ ఉన్నాయండి. చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, దాన్ని ఎలా సరిచేయాలి. ఇంకా ముందుకెళ్తే జేఈఈ నీట్ కోచింగ్ ఉంది. ఎవ్వరూ ఇవ్వనటువంటి విధంగా మనం మెంటల్ స్ట్రెంగ్త్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి దాని మీద డిఫరెంట్ కోర్సెస్ మనం రన్ చేస్తాం. జేఈఈ నీట్ కోచింగ్కి సంబంధించింది ఏదున్నా సరే మీరు కనుక తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సుబ్బారావు గారికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. మంచి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మీరు కంటెంట్ చూస్తేనే తెలుస్తుంది ఎంత అద్భుతంగా చెప్తారు అని అంటే. నిజంగా మనిషి అంటే పిల్లల మనసులో ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఇలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అనుకున్నటువంటి ఆ భాషని ఆయన మాత్రమే క్యాచ్ చేయగలుగుతారు. ఎనీవేస్ నిజం సార్, అంటే గుర్తు చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ.